క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్స్. ఈ రోజున మాట్లాడుతున్నది 7వ డిపార్ట్మెంట్ అయినటువంటి బానిసత్వపు ఆత్మ గురించి. ప్రియమైన దేవుని పిల్లారా, సాతానుడు తన సామ్రాజ్యాన్ని 10 డిపార్ట్మెంట్లుగా విస్తరించి 10 డిపార్ట్మెంట్ల మీద 4 వ్యవస్థల్ని కేంద్రీకరించి దేవునికి కాకుండా భూలోకములో దేవుని పిల్లలపై వాడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో గత 6 ఎపిసోడ్లు మనం విన్నాం. ఇది 7వ ఎపిసోడ్ కనుక దీన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇది బానిసత్వపు ఆత్మ. మరొక పేరు కూడా ఉన్నది, అదే దాస్యపు ఆత్మ. ఈ టీం యొక్క పని ఏంటంటే దేవుని కొరకు ఆలోచించే పిల్లలను దేవుడి కాకుండా చేయటమే కాకుండా లోకములో దేనికో ఒకదానికి బానిసలుగా ఆ దాస్యపు క్రిందకి వెళ్ళడానికి తెగ ప్రయత్నాలు అయితే చేస్తుంటాయి. అంటే దేవునికి దాసులుగా ఉండవలసిన పిల్లలు లోకములో ఉన్నటువంటి పరిస్థితులకు లేదా మరొకదానికి బానిసలుగా మలిచి దేవుడు కాకుండా చేయటమే ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది లోకములో బలంగా పనిచేస్తున్నది అన్నది వాస్తవం. ఎందుకంటే నేటి కాలములో విశ్వాసం అనేది చాలా దూరంగా ఉంది అన్నది వాస్తవం. అంత దూరంలో ఇది పెట్టిందన్నది నిజం. కనుక దేవుడిచ్చిన మాటని అర్థం చేసుకోలేని స్థితిలో పిల్లలు ఉండటం, దేవుని మాట కొరకు ఆలోచన కలిగి ఉండకుండా బ్రతకటం అనేది ఎప్పుడైతే దేవుడు చూశాడో అప్పుడు పౌలు గారి ద్వారా రాయించిన ఒక మంచి మాట ఈ క్షణంలో ఈ సమయంలో మనం చూడాలి. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 9వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలిద్దాం. అక్కడ ఏమనుందంటే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఎందుకు దుఃఖం? ఒక దైవజనుడికి ఎందుకంత దుఃఖం? కట్టుకుంటూ పోతున్నాడు, కూల్చుకుంటూ వస్తుంది. విశ్వాసాన్ని దేవుడి మాటలతో నింపుకుంటూ వెళ్తున్నాడు, అది కూల్చుకుంటూ వస్తుంది. అలాంటప్పుడు ఆత్మ చేరవలసిన ఆ స్థలాన్ని ఆత్మ పొందుకోకపోతే అది రేపటి రోజున ఎంతటి భయంకరమైన స్థితిలో ఉంటుందో పౌలు గారికి తెలుసు కనుక ఆ బాధను వ్యక్తపరిచారు. నాకు బహు దుఃఖము. నిజం చెప్పాలంటే ఎవడాత్మకు వాడే ఉత్తరవాది అయినప్పుడు ఎదుటివాడి గురించి బాధపడి దుఃఖపడవలసిన అవసరం పౌలు గారికి అయితే లేదు. ఎందుకంటే ఆత్మకు నేను ఉత్తరవాదిని, నీ ఆత్మకు నువ్వు ఉత్తరవాదిని. నువ్వేమైపోతావోనని ఆలోచించటం ఒకందుకు ఓకే అయితే బహు దుఃఖం ఎందుకు? నువ్వేమైపోతే నాకెందుకు అని అనుకుంటే దుఃఖం ఎక్కడిది? కానీ ఆత్మ వెళ్ళే స్థలము, దాని పరిస్థితి గుర్తిన దైవజనుడు ఎవరైనా ఇలాగే ఉంటారు. నువ్వేమైపోతావోనన్న భయం, నువ్వు దేవుడి ఆలోచనలో లేకుండా ఉంటే నీ ఆత్మ పడే క్షోభ రేపు నువ్వు తట్టుకోలేవు అని వాక్యం చదివిస్తున్నప్పుడు దాన్ని నమ్మినటువంటి వ్యక్తి వ్యక్తపరిచిన తత్వమే ఆ మాట. నాకు బహు దుఃఖమును అన్నాడు. నా హృదయములో మానని వేదనయు కలవు. మాంతం లేదంట, అది గాయపరుస్తూనే ఉన్నది. మనుషుల ఆలోచన విధానము దేవుడికి ఎంత దూరంగా ఉంటే
ఆ మాటని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ బాధపడ్డారు. నిజం చెప్పాలంటే నువ్వేపోతే నాకెందుకు అన్న కాన్సెప్ట్ కరెక్ట్ అయితే దాంట్లో బాధన, వేదన, దుఃఖము ఏ ఉండవు. కానీ దేవుని గ్రంథాన్ని చేతబట్టి సమాజంలో మనుషుల ఆలోచన ఉద్ధరించడానికి తనను తాను బలి అర్పణగా సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఆయన బాధ ఏంటో మనకు అర్థం అవ్వాలి. మన గురించి దుఃఖము, మన గురించి బాధ, తన హృదయంలో మానని వేదన అన్నది నిజంగా అద్భుతం అండి. నీవేపోతే నాకెందుకు, ఒక ముక్కలు అయిపోయాయి. కానీ దైవజనుడు అనేవాడు అలా అనుకోడు కదా. ఎందుకు 10 డిపార్ట్మెంట్లు భూమి మీద బలంగా పనిచేస్తున్నాయి. అవి సక్రంగా చాలా బలంగా పనిచేస్తున్నాయి. వాటిని దాటుకొని దేవుడి మాటని వెదజల్లుతూ వెళ్తున్న పౌలు గారికి ఆ ఏడుపు వచ్చింది అంటే, ఆ బాధ కలిగింది అంటే, ఆ మాట రాయగలిగాడు అంటే దేవుడి మాటని మనిషి ఏ స్థితిలో పెట్టాడో మనకు అర్థమైపోవాలి, వినటంలో, గ్రహించటంలో. కనుక హృదయంలో మానని వేదన ఉన్నది పౌలు గారి కంటే నీ హృదయం అనేది ఖచ్చితంగా రేపు దేవుడి దగ్గర తీర్పులో దోషారోపణ చేస్తుంది. పౌలు గారు మా గురించి ఏడ్చిన వీడు కనీసం ఆలోచన కూడా చెయ్యలేదు అని రేపటి రోజున నీ హృదయమే నీకు ఎదురొచ్చి వ్యతిరేకంగా ఆన్సర్ ఇస్తే ఏంటి పరిస్థితి? వేస్తుంది కదా. పౌలు గారు ఏడుస్తున్నట్టుగా మనకు అర్థమైంది. దాన్ని గ్రహించలేని వారిగా ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. రేపటి రోజున మన హృదయం అంటే మన మనస్సు ఈ మాట విని గ్రహించలేని స్థితిలో నువ్వు ఉన్నావు అని దేవుడి దగ్గర న్యాయపీఠం మీద తీర్పులో మన మీద ఆరోపణ చేస్తే మన పరిస్థితి ఏంటి? మన ఇంటోడే మనల్ని పట్టించాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? మన ఇంటోడే మనల్ని పట్టించాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇది కూడా అంతే. మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుంది. ఎందుకు? పౌలు గారి హృదయ ఘోష ఈ హృదయం ఎంత కనుక వీడు పట్టించుకోవట్లేదు కనుక. అంటే ఈ మనసు అనేది బానిసత్వపు ఆత్మకి లొంగిపోయిందా? దానికి ఎందుకు వెళ్ళిపోయిందా? దాశలోకి వెళ్ళిపోయిందా? మనం ఆలోచించాలి. కనుక 1 యోహాను 3:20 చూడగలిగితే, ప్రియులారా మన హృదయము ఎందుకు నా హృదయములో మానని వేదనయు కలవు. పౌలు గారు ఎవరి గురించి? మన గురించి. ఇప్పుడు మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయము మన యందు దోషారోపణ ఎప్పుడు చేయదో తెలుసా? పౌలు గారి హృదయములో మానని వేదనకి కారణము కానప్పుడు. పౌలు గారు ఏడుపు వెనకాతల నేనైతే లేను. పౌలు గారు నా గురించి ఏడవలేదు. పౌలు గారు నా గురించి దుఃఖించలేదు, బాధపడలేదు అని ఎప్పుడైతే నీ హృదయం అనుకుంటుందో అప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని ఎదుట ధైర్యం గల వాడిగా ఉంటావు. ప్రభువా పౌలు గారు ఏడ్చాడని వాస్తవం, కానీ ఆ ఏడుపుకు కారణం అయితే కాదు. అంటే మన హృదయం అనేది ఎంత స్టెబిలిటీగా దేవుడి మాట కొరకు ఎదురు చూస్తూ ఉండగలిగిందో మనకు అర్థమైపోతుంది. అదే దేవుడి మాటలేని హృదయము ఖచ్చితంగా పౌలు గారు చెప్పినా, మీరు రాయించినా, ముద్రించి ఇచ్చినా, సంఘంలో కాపరి నోట వచ్చినా, వినినా వీడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అని హృదయం ఖచ్చితంగా దోషారోపణ చేస్తే దేవుని ఎదుట భయపడే పిల్లగా మనం ఉండి తీరాలి. ఇక దేవుని ఎదుట భయపడ్డామంటే తీర్పు ఏ రేంజ్లో ఉంటుందో మనకు అర్థమైపోద్ది. ఆ తీర్పు వెలువడిన మరుక్షణమే ఆత్మ పాతాళ లోకములో అగ్నిలో ఆహుతైపోతూ ఉంటుంది. ఇక దానికి సావుండదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇవన్నీ నమ్ముతామా? కంటి ముందు కనబడవు కాబట్టి నమ్మం. నిజము అని గ్రహించే సమయానికి నమ్మకంతో పని లేదు, దాటిపోయింది స్టేజీ. ఉన్నది
అని ఎప్పుడైతే మనసుకు తాగిందో నమ్మలేదేమే అని బాధపడడానికి కూడా ఛాన్స్ లేదు ఇంకా. కనుక ఇక్కడే నమ్మాలి. భూమి మీద ఉండగానే దేవుడు ఖచ్చితంగా తీర్పులోకి తెచ్చి శిక్ష అనేది బలంగా ఉంటుందని మనకు అర్థమైపోవాలి. నమ్మకపోతే మనం ఏం చేయలేం. మరి ఏడు దాకా తీసుకెళ్ళగలంగా గుర్రాన్ని నీళ్ళు తాగించలేము. దానికి అనిపించాలి తాగాలని. అది కనుక వినేవారికి కూడా అర్థమైపోవాలి నమ్మాలో వద్దు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడలా, నా హృదయము దోషారోపణ చేయకూడదు, ఈ వాక్యానికి దూరం, నీ మాటకు దూరం, విననొల్లని మనసు కలిగి లేను అని నిలకడగా ఆలోచన కలిగి మన హృదయం ఉండాలి. అప్పుడు దేవుని ఎదుట దేవుడి మాటకి తల వంచిన వారిగా చాలా బలంగా ఉంటాం మనం. అప్పుడు బానిసత్వపు ఆత్మ పనితీరు మన మీద పనిచేయదు. దాని నకలు మన దగ్గర ఉండవు. దాని ప్రయత్నం మన దగ్గర విఫలమవుతుంటుంది. కనుక అదే ప్రయత్నం చేసి 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 వెళ్ళిపోద్ది. అప్పుడు విజయము దేవుడికి అందిస్తాం. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లునుగాక అన్న ఆలోచన ఖచ్చితంగా మన ద్వారా దేవుడికి మహిమార్థంగా వెళ్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దోషారోపణ ఎందుకు చేస్తుంది హృదయం? ఎందుకు చేస్తుందంటే స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఇలా ఉండు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇలా ఉండు కాదు. ఇదిగో భూమి మీద నీకు అవకాశం ఇచ్చా, ఇలాగే ఉండు, నీ ఇష్టం ఇలా ఉండు. కానీ అలా స్వతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పేసి మిస్యూజ్ చేసుకున్నాం అనుకో, కష్టమైద్ది. కనుక దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుకనే ప్రతి విషయాన్ని అంటే క్లారిటీగా దేవుడి మాట వినటానికి వాడాలి. స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుకనే. స్వతంత్రం ఇచ్చిన తర్వాత అది మిస్యూజ్ అయిందనుకో చాలా కష్టం. ఈ స్వతంత్రం ఎందుకు ఇచ్చాడయ్యా అంటే వాక్యాన్ని తేరి చూసే పిల్లలుగా నువ్వు ఎదగాలి అని. ఏం మలుస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, నేనేం రాయించాను అన్నది ఖచ్చితంగా చూసుకోవడానికి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడే తప్ప భూమి మీద నీ ఇష్టానుసారంగా తిరగటానికో, నీ ఇష్టానుసారంగా బ్రతకటానికో, అంతా నా ఇష్టం అనే ధోరణిలో ఉండటానికో దేవుడు స్వతంత్రాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే 60 ఏళ్ళ జీవితానికి స్వతంత్రం ఏముంటుందండి? భూమి మీద గ్యారెంటీ లేని జీవితం. ఒకవేళ అనుకుంటే 60 ఏళ్ళు, అది కూడా చెప్పలేం. అలాంటి దానికి స్వతంత్రం కావాలనుకోవటం ఎంతవరకు న్యాయం? ఇక్కడికి వచ్చామంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలి. ఇక్కడికి వచ్చింది షార్ట్ పీరియడ్, తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళవలసింది లాంగ్ టర్మ్. కనుక షార్ట్ పీరియడ్లో స్వతంత్రం అవసరం లేదు, లాంగ్ టర్మ్కే స్వతంత్రం కావాలి. ఆ లాంగ్ టర్మ్ అనేది ఆత్మ నివసించు స్థలం. దైవ ఆలోచనలతో ముడిపడ్డ ఆత్మ బ్రతుక్కి అవసరంగా స్వీకరించాలి. అప్పుడు కాబట్టి ఇక్కడ స్వతంత్రం కావాలి, ఇక్కడ నా ఇష్టానుసారంగా ఉంటా అని ఉన్నటయాన్ని వృధా చేసుకొని కాలక్రమంలో తలంపులన్నీ కాలగర్భంలో కలిపేసుకొని ఒక కాలం వచ్చిన తర్వాత మన కంటి ముందు అనేక మంది వెళ్ళిపోతున్నారు. ఒక కాలం వచ్చినాక ఇది కూడా పోతుంది. కాబట్టి ఆ పోకముందే జాగ్రత్తగా నువ్వు క్లారిటీగా దేవుడి మాటకు తల వంచి తీరాలి. అది చెప్తున్నాడు యాకోబు 1:25. అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి, స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. స్వతంత్రాన్నిచ్చు సర్వశ్రేష్ఠ నియమం. దేవుడి నియమం అనేది
స్వతంత్రాన్ని పూర్తి శ్రేష్టతతో మనిషికి అందించింది భూమి మీద వాక్యం. తేరి చూసి అంటే క్లారిటీగా ఒకనాటి అకయా సంఘముల, ఒకనాటి బెరయా సంఘముల, ఒకనాటి తెస్సలోనికే సంఘముల ప్రారంభ శతాబ్దపు సంఘాలుగా ఎంతటి గనుడు చెప్పినా వాక్యాన్ని జాగ్రత్తగా విశ్వసిస్తూ సాగారే. అలా తేరి చూసి నిలకడగా ఉండువాడెవడు. ఎందుకు నిలకడ? వాక్యాన్ని తేరి చూస్తేనే నిలకడగా ఉంటాం. లేకపోతే కల్పిత కథల్లో, కల్పనలలో, లేకపోతే కాపురి యొక్క తన సొంత స్వభావం, స్వనీతి ఆలోచనతో చెప్పబడే దేవుడి మాటల్లో కొట్టుకొని పోతాడు మనిషి. అప్పుడు హాయిగా, కమ్మగా, సమ్మగా, ఆలోచన లేకుండగా నవ్వింపు, కవ్వింపు, సంతోషం లాంటివి ఎన్నో వాక్యములో దొరలుతాయి. అదే నువ్వు తేరి చూసావనుకో, అయ్యో ఇది లేదు కదా వాక్యంలో, ఇలా లేదు కదా, ఎందుకు ఇలా కవ్వింపు వచ్చింది, ఎందుకు ఇలా నవ్వింపు వచ్చింది, ఎందుకు ఇలా జోకులు వచ్చే మధ్యలో, ఇది ఖండనతో కూడుకొని ఉండాలి కదా అని నువ్వు గ్రహించగలవు. కనుక నిలకడగా ఉన్నవాడికే సాధ్యమైద్ది. లేకపోతే కాపరి జోకులు వేస్తాడు, సంఘం కిలకిల నవ్విద్ది, లేకపోతే గోలగోలద్ది. అప్పుడు ఖచ్చితంగా బానిసత్వపు ఆత్మ పని బలంగా పనిచేస్తుంది అని నమ్మటానికి ఇంతకంటే సాక్ష్యం ఉంటుంది ఇంకా. కాబట్టి తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని, నిలకడగా ఉండటమే కాకూడదు వాడు వినాలంట. మళ్ళా మరచువాడు కాక నిలకడగా ఉండటమే కాదు, వినటమే కాదు, మరవని వాడిగా కూడా ఉండాలంట. అంటే వాక్యం దగ్గర తేరి చూసేవాడిగా ఉండాలి, నిలకడగా ఉండాలి, మరిచేవాడిగా అంటే ఉండకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. క్రియను చేయవాడై ఉండి దేవుడి యొక్క పని ఎలా చేస్తే ముందుకెళ్తుంది, ఒక ఆత్మకి ఎలా చేరుతుంది, ఏముంది సంఘం వైపున పని, ఇవన్నీ కూడా క్రియలో ధన్యుడగును. క్రియ కష్టంతో కూడుకున్నది, నీ కష్టార్జితంతో ముడిపడింది. అంటే వాక్యాన్ని తేరి చూడాలి, సంఘములో నిలకడగా ఉండాలి, వినేవాడిగా ఉండాలి, మరిచేవాడిగా ఉండకూడదు. చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి క్రియ రూపంలో కూడా నీ యొక్క పనితీరు బయటపడాలి. అప్పుడే నువ్వు వన్ ఆఫ్ ద పిల్లర్ అయిపోతావు. ఒకనాటి పేతురు, యోహాను, యాకోబుల వాళ్ళు స్తంభాలు సంఘంలో. అంటే ఇన్ని అవలంబించుకుంటే తప్ప, ఇన్ని అలవర్చుకుంటే తప్ప, ఇన్ని గ్రహిస్తే తప్ప ఇది సాధ్యపడదు. అప్పుడు బానిసత్వపు ఆత్మ పని నీ మీద పనిచేయదు. ఎందుకంటే నువ్వు తేరి చూస్తున్నావు కాబట్టి కల్పితాలు దూరం, నిలకడగా ఉంటున్నావు, కల్పితాలు వినవు, మరచువాడుగా లేవు. అంటే నెమరు వేసుకుంటున్నావు, ఎప్పుడు తలంపు ఉంటుంది. ఇంకా ఇన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు ఇంకెక్కడ పనిచేసింది బానిసత్వపు ఆత్మ? అప్పుడు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయో కలవని రోమా సంఘానికి ఉత్తరాన్ని రాయవలసిన అవసరత పౌలు గారికి వచ్చింది కాదు. వచ్చిందంటే ఇవన్నీ లేవు కనుక వచ్చింది. ఇప్పుడు మన దాకా వచ్చిందంటే మన నుంచి కూడా పౌలు గారు ఏడవకూడదు, దుఃఖపడకూడదు, తన హృదయంలో మానని వేదనకు కారణం నేను కాకూడదు. అంటే వాక్యమని దోషారోపణ చేస్తుంది కనుక ఆరోపణ చేయకుండా నేను సంఘములో స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, వాక్యాన్ని బాగా చూడాలి, మరిచేవాడిగా ఉండకూడదు, క్రియలు చేయవాడే ఉండాలి, దేవుడి పనులు పాలిభాగస్తులుగా ఉండాలి. మరొక ఆత్మకి ఇలాంటి వాక్యాన్ని చేరవేసే పనులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను నా వంతు క్రియ నేను జరిగించాలి లాంటి తలంపు ఉంటే నిజంగా దేవుడు ఎంత సంతోషపడతాడు. ఈ రోజున అది దేవుడికి కనబడుతుందా అంటే కనబడట్లేదు, మనుషుల్లో అది కనపడట్లేదు. కనుక మనుషుల్ని పూర్తిగా లోకంలో ఏదో ఒక పని మీదో, ఏదో ఒక ఆలోచన మీదో, ఏదో ఒక దాని మీదో బానిసలుగా చేసి వాడు ఈ రోజున వికట హఠహాసం చేస్తున్నాడు. వాక్యం మీద నిలబడి వాక్యం పవరా వాడి పవరా? వాక్యం పవర్ అయితే ఆ పవర్ ఎంత గొప్పదో నిరూపించవలసిన బాధ్యత మన మీద ఉంది.
కానీ వాడు ఈరోజున మన మీద ఎక్కుతున్నాడు, నవ్వుతున్నాడు, సంతోషపడుతున్నాడు, దేవుని దుఃఖపరుస్తున్నాడు అన్నది ఎంత వాస్తవం. కనుక నా ద్వారా దేవుడు దుఃఖపడకూడదు, నా ద్వారా దేవుని హృదయంలో మానని వేదన కలగకూడదు అని ఎవడైతే నిలకడగా ఉండి అనుకుంటాడో వాడు నిజంగా దేవుడికి మహిమ అందించేవాడిగా ఉంటాడు. అలాంటి వారు ఈరోజు చాలా 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 తక్కువ, చాలా తక్కువ. కనుక ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే బానిసత్వపు ఆత్మ మనపై సంఖ్యలు బిగించింది. అవి కనబడతాయా అంటే కనబడవు. ఎవరినైనా సరే నేను దెయ్యం బంధించిందిరా అంటే వింటాడా అంటే వింటాడు. దెయ్యం చూస్తేనే పారిపోతుంది, నేనంటే కాళ్ళని అంటాడు, అంతే. ఇక వాడు నోటికి వచ్చింది వాడు ఇష్టం. ఇంకా కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బానిసత్వపు ఆత్మ నిజంగానే ప్రతి మనిషిని దేని విషయంలో ఒక విషయంలో ఎడిక్ట్ చేస్తుంది. దేవుడి వాక్యానికి ఖచ్చితంగా వాడిని దూరం పెడుతూ వస్తుంది. అంటే బానిసైపోతున్నాడు, ఎడిక్ట్ అవుతున్నాడు వాక్యానికి తప్ప లోకములో మరి దేనికైనా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎడిక్ట్ అవ్వవలసింది వాక్యానికి, దీనికి తప్ప దేనికి ఎడిక్ట్ అవుతున్నాడు. మరి ఇలాంటి వారిని ఎప్పుడు కాపాడాలి, ఎలా కాపాడాలి? వాడు ఎప్పుడు వస్తాడు? కష్టంతో కూడుకుంది కదా. అందుకేనేమో మన పితరులు అంత గొప్పగా బాధపడుతూ, ఆ రోజున ఇంత టెక్నాలజీ లేదు కదా, కాలినడక ఎడ్డిల్నా. కానీ ఈ రోజున స్టూడియోలో కూర్చొని చెబితే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. రకరకాల పద్ధతులు ఉన్నాయి ఈ రోజున వాక్యం చేయడానికి. అందుకేనేమో మనిషికి మొరాటి వచ్చేసింది అనుకుంటున్నాను నేను. కనుక ఎవడాత్మకు వాడే ఉత్తరవాది. అప్పివ్వగలమేమో కానీ ఆత్మకు భరోసాను ఎలా ఇస్తామండి? భూమి మీద బ్రతికుండగానే ఆత్మకు భరోసా వాక్యం ద్వారా వస్తుంది, అంతే. ఇక్కడే తీసుకోవాలి. అపోస్తల కార్యములు 24:16 ఈ విధమున నేనును దేవుని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కనుక నా హృదయము నా యందు దోషారోపణ చేయకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు, నా మనస్సాక్షి ఎలా ఉంటే నిర్దోషమైనదిగా దేవుడు కనబడుతుంది. అభ్యాసము చేసుకొనుచున్నాను. ప్రతి దినము ప్రతి సెకండ్ అభ్యాసము చేసుకొనుచున్నాను. అంటే హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం కొరకు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే తలంపుల్లో, ధ్యానములో, చెప్పటములో, వినటములో, గ్రహించటములో కంప్లీట్గా అదే పనిలో ఉన్నాడు. అందుకే చెబుతున్నాడు, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలంటే ప్రాక్టీసు, అంటే దైవ ధ్యానం, దైవ ఆలోచన, వాక్య గ్రహింపు, వినటం లాంటివి ఎప్పుడు కూడా మదిలో మెదులుతూనే ఉండాలి. లేకపోతే హృదయం అనేది దోషారోపణ చేస్తుంది. హృదయము దోషారోపణ చేస్తే పౌలు గారు ఏడ్చినటువంటి దానికి సమాధానం రేపు తీర్పులో చెప్పి తీరాలి. అది చాలా కష్టం. ఇవాళ భూమి మీద 60-70 ఏళ్ళ కాలం గ్యారంటీ బ్రతుకుల్లో అంతా నా ఇష్టం నీ ఇష్టంలాగా ఉంటే ఉండొచ్చేమో, కానీ రేపటి రోజున ఎవరిష్టం పనిచేయదు, ఎవరి రికమెండేషన్ కూడా పనిచేయదు. అది రికమెండేషన్ కుదరవు ఇంకా. అందుకే అభ్యాసం అనేది నువ్వు చేసుకోలేకపోయావు. అభ్యాసం చేసుకోవాలి. దేవుని ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకోవాలి. అంటే ఆ తలంపు ఎడవకుండా ఎల్లప్పుడూ ఖచ్చితంగా కొనసాగుతూనే ఉండాలి. అప్పుడు బానిసత్వపు ఆత్మ క్రిందకి నువ్వు వెళ్ళవు. అంటే నీ మీద వాడు పెత్తనం చేయలేనప్పుడు నువ్వు ప్రభువు దగ్గర ఉన్నట్టు లెక్క. అంటే నిన్ను వాక్యమే ఆపరేట్ చేస్తుంది తప్ప
దెయ్యం ఎప్పటికీ నేను ఆపరేట్ చేసే స్థితిలోకి రాదు. దేవుడి వాక్యం ఉంది కనుక బలంగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దాని బారి నుంచి కాపాడగలిగేది ఒకటే ఒకటి వాక్యం. 2 కొరింథీ 12:6 అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును కనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూసిన దానికన్నను వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయపడుట మానుకొనుచున్నాను. అతిశయించుట మానుకొనుచున్నాను. దేవుడి వాక్యములో చెప్పే విధానం కానీ, దాని కొరకు ప్రాకులాడే విధానం కానీ, మరొక చాటుకు చారవేసే విధానం కానీ, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము చార్చగలిగామని సగర్వంగా మేము చెప్పగలం, సంతోషపడగలం, మీతో పంచుకోగలం. కానీ అలా చేయటం వలన ఎవడైనా సరే చూసిన దానికన్నను వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనంగా, అయ్యో పౌలు గారంట అంటే నా క్రియల్ని పక్కన పెట్టి నన్ను మాత్రమే వాళ్ళ మనసులో తలంచితే అది వాక్యానికి విరుద్ధం గనక ఆ సంతోషాన్ని, అంటే నేను పడ్డ కష్టాన్ని, నేను చేసిన సువార్త విధానాన్ని, నేను నిలబెట్టినటువంటి పద్ధతిని ఏమీ కూడా కాకుండా అలాంటివన్నీ ఎక్స్పోజ్ చేయకుండా చూసుకుంటూ వస్తున్నా. అంటే ఎంత చేసినా నేను చేశాను చెప్పట్లేదు, దేవుడు చేయించాడు, దేవుడికే ఘనత, దేవుడే చూసుకున్నాడు అని దేవుడి వైపు నెట్టుకుంటూ నేను నిమిత్త మాత్రమే అన్న రేంజ్లో వెళ్ళిపోతున్నాడు. కనుకనే పౌలు గారు అవివేకిగా లేడు దేవుని దృష్టిలో. అది నేటి కాలంలో అయితే నేను అది చేశా, నేను ఇది చేశా, నేను అక్కడికి వెళ్ళా, నేను అమెరికా వెళ్ళా, నేను పలాసోటికి వెళ్ళా, నేను ఫ్లైట్ దిగేటప్పుడు మొదలు పెడతాడు. ఇక అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ వ్యక్తిని ఘనంగా ఎంచుతాం. వాడు వాక్యం తీసుకెళ్ళినప్పుడు మాట్లాడవలసింది వాక్యాన్ని, కానీ వాక్యాన్ని మాట్లాడడం. నేను ఒకరోజు అమెరికా వెళ్తున్నప్పుడు సువార్త కొరకు ఆ ఒక్క మొక్కే ఉంటుంది. ఇక ఆ సువార్త ఏం జరిగిందో తెలియదు. ఇక పడవ ప్రయాణం అంటాడు, కారు ప్రయాణం అంటాడు, తుఫాన్లు అంటాడు, లేకపోతే మరొకటి అంటాడు, ఫుడ్ కరెక్ట్గా లేదంటాడు, లేకపోతే ఇష్టం అన్నీ నేను భరించా. గంట సేపు చెప్పినాక సువార్త కొరకు అంటాడు. ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళావో, లండన్ వెళ్ళావో, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెళ్ళింది వచ్చింది అక్కడ ఏం జరిగిందో మాకెందుకు. నేను పలాసోటికి వెళ్ళావు, ఒక ముక్కతో అయిపోయింది. అక్కడ సువార్తని ఎంత గొప్పగా అందించావో, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉన్నదో, అక్కడ దేవుని ఉద్దేశంలో పిల్లలు ఎంత సఫలీకృతులయ్యారో ఇది చెప్పాలి. 100కి 99%. అది అప్పుడు ఈ ఒక్కటే యాడ్ అవుద్ది. కానీ రివర్స్ సువార్త కొరకు ఒక మొక్కే మొత్తం వీడి సొల్లే. కానీ నేను ఆ తప్పు చేయలేదు. పౌలు గారి కంటే తోపు నాకు తెలిసి లోకంలో ఎవడో లేడు. అలాంటి ఆయన అంటున్నాడు, అతిశయ పడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక చెబుతున్నాడు. అవివేకిని కాకపోదును కానీ నా యందు ఎవడైనను చూసిన దానికన్నను వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో. నన్ను ఎక్కువగా ఘనముగా పౌలు గారు, అబ్బో పౌలు గారు, ఆహో పౌలు గారు ఆజానుభావుడు, ఆత్మజ్ఞాని, సత్యజ్ఞాని, ఆ జ్ఞాని, ఈ జ్ఞాని పేర్లు మనకి కదా, డిగ్రీస్. కనుక నాకు వద్దు అవన్నీ. అది నన్ను ఘనముగా ఎంచునేమో. అప్పుడు దేవుడే ఉంటాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. పౌలా నువ్వు దొబ్బావా, నాకెందుకు ప్రభు ఆ ఘనత? 60 ఏళ్ళ గ్యారెంటీ లేని బ్రతుకులు, ఘనతలు, లేకపోతే గొప్పలు, లేకపోతే పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతులు నాకెందుకు? నీ దగ్గర ఇంత స్థలం ఇచ్చావు, దాన్ని కాపాడుకుంటా చాలు. 2000 సంవత్సరాలు అయినా ఈ రోజున పౌలు అనేవాడు ఎలా ఉంటాడో తెలియకపోయినా ఆయన ప్రవర్తించిన విధానం దేవుడు అంత గొప్పగా రాయించాడంటే ఆ విజువల్ మన కంటి ముందు ఎలా కనపడుతున్నాయి. ఇలాంటి తగ్గింపు ఇంకెవడు? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునున్నది ఖచ్చితంగా పౌలు గారికి అప్లై చేయొచ్చు. ఈ రోజున ఏ కాపరకుడు ఇది యాప్ట్ అవుతావు. ఎందుకంటే సువార్త తక్కువ, మిగతాది వాడి గురించి ఎక్కువ. కానీ సువార్త ఎక్కువ ఉండాలి, వాడి గురించి తక్కువ.
నేను చెబుతుంటే వాడు వింటాడు, నేను చెబుతుంటే వాడు చూస్తాడు, విన్నదాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి నన్ను గొప్పగా ఎంచుతాడు. అంటే ఆ ప్రయాణములు ఎదురైతున్నటువంటి పద్ధతులు. కానీ అలా కాదు, నేను సువార్త అన్నదాన్ని మాత్రమే ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ మాట్లాడతాను అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఎలాంటి దైవజనుడికి కావాలి, ఇలాంటి మనసత్వం ఉన్న పిల్ల దేవుడికి కావాలి. అది విశ్వాసులైనా, కాపర్లైనా, ప్రవక్తలైనా, మరి ఎవరైనా. ఆ లిస్టులో మనం ఉన్నామా లేవా? ఈ లిస్టు ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఈ లిస్ట్ ఎక్కడ ఉంది? పాట పాడితే అబ్బా ఎంత గొప్పగా పాడావు, పొగడాలి. మరి వాక్యం చెప్తే అబ్బా ఏమి లైన్ సూపర్ అని చెప్పాలి. మరి అప్పుడు నీకు వస్తుంది ఘనత. నువ్వు పాడావు, దేవుడికి మహిమ. నువ్వు వాక్యం చెప్పావు, దేవుడికి మహిమ. ఇప్పుడు దాన్ని ఏమైనా సరే మనం అడ్వాన్స్గా మాట్లాడితే నీకు మహిమ. అప్పుడు దేవుడికి పోవాల్సి నీకు వచ్చింది. కానీ దేవుడి మనసు ఎప్పుడు అలాంటి తప్పు చేయదు. నువ్వు పాడాలనుకో సంతోషపడిద్ది, వాక్యం చెప్పానుకో సంతోషపడిద్ది. దేవుడికి వెళ్ళిపోవాలంతే. బాగా చెప్పావు, బాగా పాడావు, సంగీతానికి బాగా అందించావు, ఎలాంటి పదాలు వాడావు అనుకో, అది నీకు అప్లో అవుతుంది. అందుకే మేము వాక్యాన్ని పరిపూర్ణంగా చెప్పడానికి ఎంత ఇష్టపడతాం. కానీ అర్థమవుద్దా అంటే జనాలకు అర్థమవుదు. జనాలకి మంచి అనేది కొన్ని వందల కిలోమీటర్ దూరంలో ఉంది అన్నదో, చెడు పక్కనే ఉంటుంది, చూడపోయినా వచ్చింది అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బానిసత్వపు ఆత్మ పనితీరు మాకు తెలుసు గనక, సాతాను వాడి డిపార్ట్మెంట్లో ఉన్న శాఖల పనితీరులు మాకు తెలుసు గనక, మా ద్వారా కొద్దిమందికైనా పిల్లలకు మంచి ఆలోచన పుట్టించాలన్న సదుద్దేశంతోనే ఇన్ని గొప్ప ప్రసంగాలు చేయటం వెనకాల కారణం అవుతుంది. ఎక్కడున్నా వరల్డ్లో ఏ ఒక్కరు చూసినా చాలండి, 100 మందో లక్షల్లో వేలల్లో మాకు అవసరం లేదు. ఎక్కడో ఉన్న పిల్లోడు ఒక్కడు చూస్తే చాలు, ఈ ప్రసంగం హార్ట్ టచ్గా అనిపించింది నాకంటే చాలు, మేము హ్యాపీ. దానికోసమే ప్రాకులాట, దానికోసమే ఆలోచన, దానికోసం ఏదైనా సరే దేవుడికి మనుషుల ద్వారా ఘనతను అందించే పనులు మేము ముందుంటాము అన్న ఆలోచనతో మేము ముందుకెళ్తుంటాం. దేవుని మనసు హైదరాబాద్ నుండి. లాస్ట్ మాట సామెతల గ్రంథము 16:17, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. చెడుతనము విడిచి నడుచుటయే. చెడుతనం అంటే దేవుడికి మంచితనము అందించటంలో నువ్వు దిట్టగా ఉన్నావు అనుకో, ఇంకా చెడుతనం ఎక్కడది? ఇంకా అది వెనక్కిపోతూనే ఉంటుంది. ఇంకా చెడు అనేది నీ దరిదాపుల్లో రాకుండా ఉండాలంటే దేవుని వాక్యం వైపు, దేవుడి తలంపు వైపు గురి బలంగా నిలబెట్టిన రోజున చెడు అనే దానికి ఛాన్సే లేదు. అప్పుడు యథార్థవంతులకు రాజమార్గము అన్నాడు. అది యథార్థవంతులు అంటే ఈ లైన్లో ఉన్నటువంటి వారు. ఈ మార్గం ఎలా ఉందో అంటే రాజమార్గం అంటే రెక్తివాచి పరిసెట్ అనమాట కదా. అంటే దేవుని మాటలో ఉన్నటువంటి పిల్లకు దేవుడే సాక్షాత్తు ఒక గొప్ప మార్గాన్ని వేసాడు, అదే రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టివాడు, అభ్యాసం చేసుకునేవాడు, 24 పుస్తక కార్యములాగా తన మనస్సాక్షిని అభ్యాసం చేసుకునేవాడు తన ప్రవర్తన కనిపెట్టుకుంటాడు. తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు ఎవడైనా కానీ తన ప్రాణాన్ని, అంటే తన ఆత్మని, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది దేవుడి దగ్గరికే వెళ్ళాలి, ఈ మధ్యలో ఇది మనది కాదు, కానప్పుడు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత నాది, వాక్యంతో ముడిపడి ఉన్నది అన్న ఆలోచనతో వాడు ఉండగలిగితే బానిసత్వపు డిపార్ట్మెంట్ పనిచేయదు. అది పనిచేయనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఓడించిన వారు అవుతాం. ఓడిస్తే అప్పుడు దెయ్యం నాకు బహుదుఃఖము, నా హృదయములో మానని వేదన కలవు, ఎందుకంటే వీటిని నాకు పరిచయం చేసింది భూలోకములో దేవుని మనసు, వాక్యాలు, ప్రసంగము అని వాడు అనుకోవాలి. ప్రైజ్ లార్డ్, ఎంత బాగుందండి. దెయ్యానికి దుఃఖం, మానని వేదన అందించేవారిగా ఉండాలి. అది దెయ్యం ఏడవాలండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చుట్టూ వాక్యంతో అంటుకట్టేసాడ్రా బాబోయ్. అంత గొప్పగా వాక్యాన్ని వాడు వల్లిస్తున్నాడు, అందిస్తున్నాడు అని దెయ్యం ఏడవాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా,
సాతాను సామ్రాజ్యములో 10 డిపార్ట్మెంట్స్లో 7వ డిపార్ట్మెంటు బానిసత్వపు ఆత్మ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. వచ్చే శుక్రవారం సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్లో 8వ డిపార్ట్మెంటు ఏ ఆత్మో దాని గురించి మళ్ళీ మనం ఆలోచిద్దాం. ఆదివారం ఒక అద్భుతమైన అంశం. రాధా మనోహర్ దాస్ అంటున్నాడు బైబిల్లో మంచములు ఉంటే చూపమని. మరి చూపిస్తే ఏమైపోతుందో ఏం పోడు, చూపిద్దాం ఆదివారం. ఓకే, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా జాగ్రత్తగా వినండి. సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జాగ్రత్తగా వినండి. మీ ఆత్మలు మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగవలసిందిగా ప్రేమపూర్వక మనవి. ప్రైజ్ ది లార్డ్.